ప్రభువైన యేసుక్రీస్తు నామంన కూడి వచ్చిన మీకు అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఆ దేవాది దేవుడు మరి యొక్క శనివార దినమున సిద్ధపాటు దినమున ఈ రీతిగా మనందరము కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా కలుసుకొని ఆయన మాటలు వినటానికి ఆయనకు మన విజ్ఞాపన ప్రార్థనలు విన్నవించుకోవటానికి పాటల ద్వారా ఆయనను స్తుతించటానికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఆయనకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ దిన ధ్యానాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన ప్రభు మనతో సంఘము గురించి, సంఘము యొక్క ఆవశ్యకత గురించి హెచ్చరికలు అనుకుందాం, బుద్ధి మాటలు అనుకుందాం, లేకపోతే ఆదరణ కలిగించి దిద్దుబాటు చేసుకోవటానికి అవసరమైన మాటలు అని మనము ఒప్పుకొని ఆయన మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాను. నేను ఎప్పుడూ చెబుతాను, మాట్లాడేది రవికుమార్ కానే కాదు, మాట్లాడున్నది ఆ పరిశుద్ధాత్ముడే. నాకు అనేక విషయాలు అనేక సందర్భాల్లో బయలుపరుస్తూ ఉంటాడు. చెబితే అది మరోలా ఉంటుంది కాబట్టి నేను చెప్పను. కానీ సత్యం ఏంటంటే, ఎవరితో మాట్లాడినా మాట్లాడేది మాత్రము ఆ దేవాది దేవుడే. ఆయన మాటలే ప్రకటిస్తాడు, ఆయన మాటలే వినిపింపచేస్తాడు. ఈ దినము సంఘము యొక్క ఆవశ్యకత, అసలు సంఘం అంటే ఏంటి, సంఘ ఆవశ్యకత ఏంటి, దానికి ఉన్నటువంటి పరిశుద్ధత ఏంటి, దానికి ఉన్న ఆధిక్యత ఏంటి, ఎందుకు ఇవన్నీ వచ్చాయి అన్నటువంటి విషయాల మీద ప్రభువు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి శ్రద్ధగా ఆలకిద్దాం ప్రభు మాటలు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 43వ వచనం నుంచి 47 వచనాల వరకు అక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది చిన్నది, అది మాత్రం చదువుకొని ప్రత్యేకంగా అందులో కొన్ని విషయాలు మాత్రం మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడు రాసినటువంటి లూకా రాశాడు ఈ మాట, ఈ పుస్తకము. లూకా చేత వ్రాయబడినటువంటి అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 43 వచనం నుంచి 47 వచనాల వరకు. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. అప్పుడు అంటే పైన కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా చెబుతూ అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్ కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు ఇది అవసరమైనటువంటి మాటలు. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకుంచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, అతి ప్రాముఖ్యమైన మాట, ప్రజలందరి వలన దయ పొందినవారై అని ఉంది. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎంత చక్కని మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఇక్కడ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చదివేటప్పుడే చాలా మందికి అర్థమై ఉండవచ్చు. మొట్టమొదట నేనేమన్నానంటే, వారేక మనస్కులై అని ఉంది 46వ వచనంలో. మరియు వారేక మనస్కులై ఎవరు? 2వ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే పేతురు నిలవబడి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడై, ఆత్మశక్తిని పొందుకున్నవాడై, నోరు తెరచి నాలుక విభాజింపబడగా అన్య భాషలు అని అంటే అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో, 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 18 వచనాల వరకు చదివితే అక్కడ అనేక ప్రాంతముల వారు, ఆయా భాషలు ఎరిగిన వారు ఉన్నారు. వారందరి భాషల్లో వీరు మాట్లాడినట్లుగా ఉంది.
అంటే అక్కడున్న వేరే భాష వాళ్ళకు వీళ్ళ మాట్లాడుతున్న భాష అర్థమైంది. అలాగా వారందరూ బోధించగా చివరికి వస్తే 41వ వచనంలో ఏమంటారంటే, ఆ, 40వ వచనంలో, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికై వేరై రక్షణ పొందుడని పేతురును అపోస్తలుడును హెచ్చరించగా, వారు హెచ్చరికను అంగీకరించి ఆ వాక్యమును అంగీకరించిన వారై బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇది ఆది సంఘం. ఈ సంఘం గురించి కొన్ని మాటలు రాస్తూ 42లో, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి అని అక్కడ రాయబడింది. అది అది జరిగినప్పుడు అప్పుడు ప్రతివానికి భయం కలిగింది. అపోస్తలుల కార్యాలు, అపోస్తలుడు చేస్తున్నటువంటి మహత్ కార్యాలు, అద్భుత క్రియలు, సూచక క్రియలు ఇవన్నీ చూసి వారు భయము కలిగినటువంటి వారై, దేవుని యందు భయము కలిగినటువంటి వారై ఈ కార్యాలన్నీ చేస్తూ 46వ వచనంలో సంఘము యొక్క ప్రాధాన్యత ఎరిగినటువంటి వారై, ఎందుకు సంఘాన్ని స్థాపించవలసి వచ్చింది, అసలు సంఘం ఏంటిది, ఎందుకు దేవుడు దీన్ని కోరుకున్నాడు అని అంటే, అపోస్తలుల బోధ యందు మనము ఎదగాలి అని అంటే మనందరం ఒక చోట కలుసుకోవాలి. మనందరము ఏక మనస్సుతో కూడితేనే ఇది సాధ్యము. కాబట్టే సంఘముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసి అందులో చేర్చాడు. మనము సహవాసము కావాలి కాబట్టి ఈ సహవాసము కొరకే దేవుడు మనందరినీ కూడా సంఘముగా ఒక చోట కూడుకోవటానికి అవకాశాన్ని ఇచ్చాడు. దాన్నే సంఘం అన్నాడు. రొట్టె విరుచుట అవసరము కాబట్టి, రొట్టె విరిచిన ప్రతిసారి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నా కొరకు, నా సంఘము కొరకు ఆయన శరీరం మీద పొందినటువంటి దెబ్బలు, ఆయన పొందినటువంటి గాయములు, ఆయన పొందినటువంటి అవమానములు, ఆయన పొందినటువంటి ఆ తలపైన ముళ్ళ కిరీటము, ఆయన శరీరంలో నుంచి కార్చిన ప్రతి రక్తపు బిందువు జ్ఞాపకము చేసుకుంటేనే కానీ మనము ప్రభువులో స్థిరముగా ఎదగము. కాబట్టి రొట్టె విరుచుట ఆవశ్యకత. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఒక క్రైస్తవ విశ్వాసి బలపడాలంటే రొట్టె విరవటం ఆచారము కాదండి. జాగ్రత్తగా గమనించండి. రొట్టె పట్టుకున్న ప్రతిసారి, ద్రాక్షారసాన్ని పుచ్చుకుంటున్న ప్రతిసారి కూడా ఆయన పొందిన దెబ్బలు మనకు కనిపించాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటాడు కదా అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, మీరు దీన్ని జ్ఞాపకం చేసుకొనుటకై చేయుడి అని చెప్తాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన శరీరము నలగగొట్టిన విధానము. ఆ దెబ్బలన్నీ ఎవరివండి? తప్పు చేసింది ఎవరండి? నేను. ఆ దెబ్బలు ఎవరి మీద పడాలి? నా మీద పడాలి. నా వీపు నాగలి చాళ్ళ వలె దున్నబడాలి, అగ్ని గంధకములతో మండు గుండంలో పడాలి. కానీ ఆ దేవుడు నన్ను ప్రేమించి ఆ శిక్ష యావత్తు తన మీద వేసుకున్నాడని ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో, నాకు విడుదల ఏ రీతిగా గ్రహించాడు, నాకు ఏ రీతిగా కడుగజేశాడు అన్నటువంటిది జ్ఞాపకం చేసుకోవటానికే రొట్టె విరవాలి. అలాగే ప్రార్థన చేయుటయందు, ప్రార్థన మనల్ని ఆయత్తపరుస్తుంది, ఉజ్జీవింపచేస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఇది సంఘముగా కూడుకుంటే ఒంటరి ప్రార్థన, మన వ్యక్తిగత ప్రార్థన మనకు చాలా అవసరమే. అలాగే కుటుంబ ప్రార్థన చాలా అవసరమే. ఈ రెండింటిని మించినటువంటిది సంఘముతో ప్రార్థన. ఒకరు ప్రార్థన చేస్తే బలం ఉంటుందేమో. ప్రసంగి గ్రంథంలో అంటాడు, 3 పేటల తాడు త్వరగా తెగునా అని అంటాడు. అస్సలు తెగదు కదా. ఒకటింటే బలహీనమే, ఉంది స్ట్రెంగ్త్. యేసుక్రీస్తు ప్రభుల వారు స్థిరపరిచారు, బలపరిచారు. నేను ఒక్కరిని ప్రార్థన చేస్తే ఓకే, కానీ నాకు బలం కావాలంటే నా కుటుంబ ప్రార్థన నాకు చాలా అవసరం. నేను నా కుటుంబము చేసినటువంటి ప్రార్థన మరింత బలపడాలంటే సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే దానికి ఎంత బలము చేకూరుతుందో. అందరము ఏక మనస్సుతో అన్నటువంటిది చాలా ముఖ్యం. ఏక మనస్సుతోనే చేశారు వాళ్ళందరూ, ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుంటూ, ఇంటింటా చేరుకుంటూ. ఆ రోజుల్లో సంఘాలు, చర్చెస్ లేవు కాబట్టి
ఆ రీతిగా వారు ఇంటింటా కూడుకొని రొట్టె విరుస్తూ దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదండి, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రజలందరి వలన, వీరు చేసినటువంటి ఈ కార్యాలను బట్టి చూచిన ప్రజలందరి వలన వీరికి ఏం కలిగిందంటే దయ పొందుకున్నారండి. ఒకసారి ఈ సంఘమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రీతిగా వీరిని బట్టి, ఈ ప్రజలందరూ నిజంగానే వీరిని బట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయ చూపించారా వారి మీద? మరి ఇక్కడైతే వారు ప్రజలందరి వలన దయ పొందిన వారై అని చెబుతూ ఉన్నారు. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి అని రాయబడింది. ఇది సంఘ స్థాపనకు ఉద్దేశము. అసలు సంఘ నిర్మాణ దినము దేవుని ప్రణాళికలో ఉందండి. సంఘము దేవుడు ఏర్పాటు చేసిందే, సంఘ ప్రణాళిక దేవునిదే. కానీ సంఘ నిర్మాణము మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 17వ వచనంలో చక్కగా ఆ మాట రాస్తాడు. మలాకి గ్రంథం, లాస్ట్ బుక్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చక్కగా వ్రాయబడింది. నేను నియమింపబోవు దినము రాగా నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. ఎవరు? ఎందరైతే క్రీస్తు శిలువలో కార్చిన రక్తములో తమ పాపములను కడుగుకొని ఉంటారో వారందరూ ఆయన యొక్క స్వకీయ సంపాద్యము, ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్నవారు. ఆ మాట అక్కడే రాయబడింది. ఎప్పుడంట ఇది? నేను నియమింపబోవు దినము రావాలి. అది వచ్చింది. ఎప్పుడొచ్చింది? మత్తయి సువార్తల వచ్చింది. ఎట్లా? మత్తయి సువార్త 16వ అధ్యాయము, అక్కడ ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి ఆ కార్యాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త ముందులోనే పేతురును శిష్యుడిగా పిలుచుకుంటూ తనను అనుసరించమని చెబుతూ నా వెంబడి రా అని పిలుస్తానికి ముందు పేతురు ఎక్కడున్నాడంటే చేపలు పట్టడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఎలా సిద్ధపడుతున్నాడంటే చేపలు పట్టడానికి ఏదైతే వల అవసరమో ఆ వలను హీఈస్ రిపేరింగ్, ఆ పనిలో ఉన్నాడు. వలను తాను సరి చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే వల బాగుంటే కదా చేపలన్నీ అందులో ఉంటాయి. వల చినిగిపోయి ఉంటే, వల వీక్గా ఉంటే చేపలు ఎట్లా పడతాయి? కాబట్టి దేవుని పనిలో అని చెప్పొచ్చు ఇక్కడ. తనేమో ఎరగక, తెలియక, తను చేయవలసినటువంటి పని కొరకు తను సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాడు. తన వలను తను ఆ, రిపేర్ చేసుకుంటూ సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. దేని కొరకు? ఇక చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళటానికి ముందు తను చేస్తున్నాడు. దేవుడు కూడా కరెక్ట్గా ఆ సమయము వచ్చినప్పుడే యేసుక్రీస్తును పేతురును పిలిచి, నువ్వు చేపలు కాదు పట్టవలసింది, నిన్ను మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. యు జస్ట్ ఫాలో మీ, నన్ను వెంబడించు అంటే పేతురు ఇటు చూడలేదు, అటు చూడలేదు, వెనక్కి చూడలేదు, ఏమీ చూడలేదు. వల వదిలేశాడు అక్కడే. ఈ వల వేస్ట్, ఇవి చేపలే పడతాయి. కానీ పిలుస్తున్న ఆయన నన్ను మనుషులను పట్టే జాలరుగా చేస్తానంటున్నాడు. సెకండ్ థాట్ ఏమీ లేకుండా అన్నీ వదిలిపెట్టేసి యేసుక్రీస్తును అనుసరించాడు. అవునా కాదా? ఇదంతా మనకు తెలిసిందే. పిలిచిన విధానం, సమయము, నేను ముందే చెప్పాను, ఎప్పుడో ఇంతకుముందే, సమయములు కాలములు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆ సమయము మత్తయి సువార్తలో పేతురుకు పిలుపు ద్వారా కలిగి ఈ 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక్కసారి పేతురుకు నేను మనుషులను పట్టు జాలాలుగా చేస్తాను అని పిలుచుకున్నాను కదా, దాని అర్థం చెప్తాను చూడు అని చెప్పి 16వ అధ్యాయము 17 18లో 17లో మనం చదివితే అక్కడ మాట క్లియర్గా వ్రాయబడింది. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు,
పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కాని పేతురును ఆల్రెడీ తండ్రి కుమారుడు సిద్ధపరచుకున్నారు. తండ్రి బోధించాడు, కుమారుడు పిలుచుకున్నాడు, ఎరిగారు సమయములు వారివి కాబట్టి పేతురును పిలుచుకున్నారు. అందుకే ఆ తండ్రి నీకు ఈ సంగతులన్నీ చెప్పాడు కాబట్టి నీవు పేతురువు అని చెబుతూ ఉన్నాడు. పేతురు అన్న మాటకు అక్కడ మూడు అని సంఖ్య వేసి కింద ఫుట్ నోట్లో దాని మీనింగ్ ఇచ్చారు. పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము అని చెబుతూ పక్కలో ఏమంటాడంటే, ఈ బండ మీద నా సంఘమును ఇక కలిగిన దేవుడండి. ఇంత ప్రణాళిక ఈ సంఘంలో నేను సభ్యునిగా ఉన్నాను అని అంటే ఇది నా సొంత ఆలోచన కాదు, నా సొంత తలంపు కాదు. సంఘం సభ్యునిగా చేర్చబడ్డాను అని అంటే అది ఆయన పిలుపు. ఆయన పిలిస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. పేతురును పిలుచుకున్నాడు. ఎందుకు అంటే పేతురు అన్న మాటకు రాయి, బండ అని అర్థము. ఆ బండ మీదనే ఆ సంఘాన్ని కట్టడానికే ఇదే మత్తయి సువార్తలో లేకపోతే యోహాను సువార్త, 4 సువార్తల్లో చివరిది, చివరి పేజీలో అక్కడ పేతురుని ఎందుకు పిలిచాడు? నిన్ను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. వీరికి అర్థం కాలేదు. ఆయన పోయాడు, ఏంటి నెక్స్ట్ అనుకున్నారు. అప్పుడు పేతురు యాజ్ ఎ లీడర్ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇక మనకేం చేయాలో మనకు అర్థం కావట్లేదు. నేనైతే నా పాత పనికి వెళ్దామని ఆలోచన చేస్తూ ఉన్నాను. నేను నా చేపలు పట్టడానికి వెళ్తాను అని అంటే, మేము కూడా మీ అంటనే వస్తాము. అప్పుడు పేతురు సిద్ధపడి వల తీసుకొని చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు పేతురును సంధిస్తాడు. ఎన్కౌంటర్ అక్కడే జరిగింది. చూడండి 15వ వచనంలో, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని క్వశ్చన్ వేస్తే దానికి జవాబు చెప్తాడు పేతురు. ఏమంటాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసుక్రీస్తు ఒక పని గుర్తు చేస్తాడు. ఆ పని ఏంటంటే, నా గొర్రె పిల్లలను మేపుము అంటాడు. నీకేం చెప్పాను నేను? నా గొర్రెల కాపరివి. నేను గొర్రెల కాపరిని. నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టాను. ప్రాణం పెట్టి నా గొర్రెలనన్నిటినీ కూడా ఇదిగో కూర్చబోతూ ఉన్నాను. ఆ కూర్చబోయే గొర్రెలను నీవు మేపుము. నీవు మేపాలయ్యా, ఇందుకు కదా నిన్ను పిలిచింది అని అంటాడు. ఆ తర్వాత రెండవసారి కూడా అడిగితే, రెండవసారి 16వ అధ్యాయం చివరిలో యేసుక్రీస్తు ప్రభుల వారి మరల పేతురుతో అంటాడు, నా గొర్రెలను కాయుము. ముందు మేపు, అవి బాగా బలం పొందుకున్న తర్వాత వాటిని కాయాలి. ఎప్పటి వరకు అంటే, నేను మరలా వచ్చు పర్యంతము నా గొర్రెలను కాయాలి, మేపాలి, కాపాడాలి. ఆ తర్వాత మూడోసారి అంటాడు, 18వ వచనం మొదట్లో మరలా అంటాడు, నా గొర్రెలను మేపుము. నా గొర్రెలు బాగా బలంగా ఆహారం పుచ్చుకొని బలమైనటువంటి శక్తివంతమైనటువంటి గొర్రెలుగా చెయ్యయ్యా, ఇది కదా నేను నిన్ను పిలుచుకుంది అని అంటే, ఆ పేతురు అపోస్తలుల కార్యాల్లో శక్తి పొందుకున్నవాడై లేచి నిలవబడి మాట్లాడితే 3000 చేపలు నెట్లో పడ్డాయి. ఒక పటిష్టమైనటువంటి ఒక గట్టి వల వేశాడు. ఏం వల? సువార్త వల. యేసుక్రీస్తు మరణించిన విధానాన్ని, ఆ విధానం అనే వలను వేస్తే 3000 బలమైన చేపలు పడ్డాయి. ఒక బలమైన సంఘం స్థాపించబడింది. ఆ 3000 మందిలో ఏ ఒక్క గొర్రె తప్పిపోలేదు. 3000
ఆది సంఘములో చేర్చబడి ఆది సంఘముగా పిలువబడ్డాయి. ఇది సంఘము యొక్క పిలుపు. నిర్మాణ దినం మలాకిలో ప్రవచించాడు. మత్తయిలో పేతురును పిలుచుకొని పేతురు మాటకు అర్థం చెబుతూ ఆ పేతురు ద్వారానే యోహాను సువార్తలో నా గొర్రెలను మేపుము అని చెప్పి ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసి అపోస్తలుల కార్యములో దాన్ని నెరవేర్చి సంఘాన్ని స్థిరపరిచాడు. సంఘ నిర్మాణ దినాన్ని ఆయనే ప్రకటించాడు. సంఘ నిర్మాణ దినము జరిగిన తర్వాత అసలు ఈ సంఘం ఏమనుకుంటున్నారు మీరు? అపోస్తలైన పౌలు చాలా చక్కగా చెప్తాడు. కొరింథీయులకు ఒక పత్రిక రాస్తూ మొదటి పత్రికలో ఆ మాట చక్కగా రాస్తాడు. ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 27వ వచనంలో అసలు సంఘం అంటే ఏంటో చెప్తాడు. అక్కడ ఏమనుకుంటున్నారు సంఘం అంటే? ఫలానా 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 వ్యక్తులు అనుకుంటున్నారా? పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు అని అంటాడు. సంఘం అంటే క్రీస్తు యేసు యొక్క శరీరము. ఆయన ఏమంటాడు? నా రక్తం ఇచ్చి నా శరీరం ద్వారానే నేను ఈ సంఘాన్ని స్థాపించుకున్నాను. సంఘము అనగా క్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరము. ఈ శరీరములో ఇక్కడ కూడుకుంటూ ఉన్నటువంటి అనేకమైనటువంటి వారందరూ కూడా అవయవములు. మనందరము జస్ట్ ఒక పార్ట్ ఇన్ ద బాడీ. ఆ పార్ట్ ఏంటో నేను ఎరిగి ఆ పార్ట్ చేయాల్సిన పని నేను చేస్తే శరీరము క్షేమం. నా శరీరంలో ఉన్నటువంటి ముక్కు వాసన చూడాలి. నేను వాసన చూడను, నాకు బాగాలేదు, అన్ని వాసనలు వస్తూ ఉన్నాయి, నేను మాట్లాడతాను అని అంటే అది కాదు. మాట్లాడే బాధ్యత దేవుడు నోటికిచ్చాడు. వాసన చూచే బాధ్యత ముక్కుకిచ్చాడు. అలాగే శరీరంలో ఉన్నటువంటి భాగాలు ఏ విభాగము ఆ భాగమే ఆ పనే చేయాలి. అదే విషయాన్ని కొలస్సీలకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలే ఒక మాట అక్కడ కూడా గుర్తు చేస్తాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఆ, మూడవ అధ్యాయము 15వ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. సంఘంలో ఏముండాలని అంటే సమాధానము హృదయాల్లో ఉండాలి. ఎందుకు సంఘములో సమాధానము హృదయాల్లో ఉండాలి అని అంటే మనందరము ఒక్క శరీరముగా ఉండటానికి పిలువబడ్డాము. ఆ ఒక్క శరీరమే క్రీస్తు. ఆ క్రీస్తులో మనం ఉండాలంటే క్రీస్తు కలిగిన సమాధానము మనం కలిగి ఉండాలి. సంఘం అంటే క్రీస్తు శరీరం. ఇదేదో ఆషమాషిది కాదు. చాలామంది చాలా చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. కాదు, సంఘము క్రీస్తు శరీరము. ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈ విషయాన్ని మనము ఆ, ఏమంటాము సరి చేసుకుంటాం. సంఘము క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరము ఎంత పరిశుద్ధమైందో, ఎంత విలువగల శరీరమో గ్రహిస్తే సంఘం పట్ల నేను కలిగి ఉండవలసిన బాధ్యత తప్పకుండా నెరవేరుస్తాను. అలాగున మనం అందరము కూడా చక్కదిద్దుకుందాం. సంఘం నిర్మాణ దినము ప్రకటించాడు. సంఘం అంటే ఏంటో ఆయన చెబుతూ ఉన్నాడు. ఇది నా శరీరము, పరిశుద్ధమైనటువంటి శరీరం. కాబట్టి జాగ్రత్తగా గమనించుకుందాం. అలాగే దేవుడు ఈ సంఘాన్ని గొర్రెల మందగా పోలుస్తాడు. దేవుని యొక్క సంఘాన్ని గొర్రెలుగా పోలుస్తాడు. సంఘాన్ని ఎందుకు అలాగ పోలుస్తాడు అని అంటే యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తాం మనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే
అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన మందను ఆయన ఎలా మేపుతాడంటే గొర్రెల కాపరి వలె. ఆయన అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టి అని యోహాను సువార్తలో రాస్తాడు. గొర్రెల కాపరి వలె. గొర్రెల కాపరిని మీరు బాగా చూసినట్లయితే దేవర్ వెరీ ఇన్నోసెంట్. వాళ్ళు ఏమున్నా చాలా ఏమీ తెలియని వారుగా కనిపిస్తారు, అలాగే ఉంటారు. ఆ గొర్రెలంబడే పోతూ ఉంటారు. ఆ గొర్రెల బుద్ధి కూడా మనకు బాగా తెలుసు. ఒక గొర్రె పోయి నూతిలో పడితే అన్నీ భయపడతాయి అందులో. గొర్రె గొర్రె యొక్క కాపరి స్వభావం ఇది. అందుకే జాగ్రత్తగా కాపాడే బాధ్యత గొర్రెల కాపరిది. గొర్రెలను మేపుము అంటే అంత ఈజీ కాదు. గొర్రెలను కాయుము అంటే అంత ఈజీ కాదు. కాపరి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ఈయన అంటున్నాడు, గొర్రెల కాపరి వలె నేను నా మందను మేపుతాను, కాపాడుకుంటాను. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, 22, 23, 24 కీర్తనలు. దావీదు యెహోవా నా కాపరి అన్నాడు దావీదు. కాపరి ఏంటి? ఆయన మంచి కాపరిగా, ఆయన ఆ, ప్రాణం పెట్టే కాపరిగా, ఆయన పోషించే కాపరిగా, ఆయన ప్రధాన కాపరిగా మనకు కనిపిస్తూ ఉన్నాడని చెప్పాను. ఇక్కడ కూడా ఆయన చూడండి, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. భుజముల మీద వేసుకొని సంఘములో చేర్చబడిన గొర్రెలను ఆయన మోస్తాడండి. అందుకే సంఘాన్ని గొర్రెల మందగా పోస్తాడు. సంఘ కాపరి ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే గొర్రెల గురించి నేను ఇందాకనే చెప్పాను. చిన్న వాటికి అవి ఇదైతే పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. మీరు కాపర్లను ఎక్కడైనా గొర్రెలు అలా వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా గమనిస్తే వాటిలో ఏదైనా నడవలేనిది ఉంటే కిన గొర్రెల కాపరి ఏం చేస్తాడు తెలుసా అండి? తన భుజం మీద వేసుకొని మోస్తాడండి. ఇక్కడ కూడా అదే చెప్తాడు. పాలిచ్చే ఆ గొర్రె ఏదైనా ఉంటే ఆ గొర్రెను తను భుజమిల మీద వేసుకొని మోస్తాడు. లేకపోతే వాటిని చిన్నగా మెల్లగా నడిపిస్తాడు. ఎందుకు అనంటే అది బాధలో ఉంది, అది క్షేమములో ఉండాలి. సంఘంలోకి వచ్చినటువంటి గొర్రె కూడా ఏదైనా ఇలాంటి స్థితిలో ఉంటే సంఘ కాపరి ఆ గొర్రె పిల్ల గురించి శ్రద్ధ వహించి మెల్లగా నడిపించుకుంటూ ప్రభువు రాకడ పర్యంతము ఆ రక్షణలో స్థిరంగా మేపుతూ కాపాడుకుంటూ ఉండాలి. ఇది కాపరి యొక్క ధర్మం. అలా చేయాలంటాడు ఆయన. యోహాను సువార్తలో కూడా ఈ గొర్రెల గురించి చెబుతూ 21వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఈరోజు కొద్దిగా రెఫరెన్స్లు ఎక్కువ ఉన్నాయి, ఏమనుకోవద్దండి. 15 నుంచి ఇందాక నేను చదివినటువంటిదే. ఇందాక నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము అని పేతురుకిస్తే పేతురు కాపాడుకుంటూనే వచ్చాడు. ఆ సంఘాలను జాగ్రత్తగా చూసుకుంటూ ఆ గొర్రెల విషయమై శ్రద్ధ వహించినటువంటి వాడు. యేసు క్రీస్తు ఆ ఎందుకు పిలిచాడు అన్నటువంటిది 19వ వచనంలో చెబుతూ అట్టి ధన్యత కూడా పేతురు పొందుకున్నాడు. కాకపోతే యేసుక్రీస్తు ప్రభువుల వారు తల పైకి పెట్టి సిలువ వేయబడితే పేతురు ఆ ధన్యత నాకు వద్దు, నాకు తలకిందులుగా సిలువ వేయండి అని చెప్తున్నాడు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారైతే ఆ గొర్రెలను, ఆ 3,000 గొర్రెలు, ఆ తర్వాత చేర్చబడ్డటువంటి గొర్రెల విషయంలో పేతురు కూడా అలాంటి హింసలే పొంది ఆ మరణాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తాం. గొర్రెల మందగా పోల్చబడింది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంది అక్కడ. చాలా ఏమంటారు, కఠినమైన మాట అని కూడా అనొచ్చు. 32వ 34వ అధ్యాయంలో
కొన్ని హెచ్చరికలా, లేకపోతే దేవుడు ఎంత కోపంగా ఆ మాటలు చెబుతాడో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు బయలుపరచినటువంటి, ప్రకటించమని చెప్పినటువంటి విషయాలు. 34వ అధ్యాయం 2వ వచనం కింద చూస్తే, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. ఎందుకు శ్రమ అంటే, తమ కడుపు నింపుకుంటూ ఉన్నారు. గొర్రెలను మేపయ్యా అని మీకిస్తే నువ్వు నీ కడుపు నింపుకుంటావేంటి? కాపరుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. శ్రమ. ఏంటి శ్రమ అంటే, నేను నా గొర్రెలను కాపాడండి, మేపండి, వీటిని నా రాకడ కొరకు సిద్ధపరచండి అని నేను మీకిస్తే మీరేం చేస్తున్నారంటే తమ కడుపు నింపుకుంటూ ఉన్నారు. కాపరులు గొర్రెలను మేపవలెను గదా. కాపరులను ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నా అంటే, నేను నా గొర్రెలకు ప్రాణం పెట్టి కాపాడుకున్నట్లుగా మీకు నేనేమిస్తున్నా అంటే ప్రాణం పెట్టమంటలేను. మేపండి, పోషించండి, కాపాడండి, నా రాకడ కొరకు సిద్ధపరచండి. నా గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఈ గొర్రెలన్నీ కూడా సిద్ధపడి ఎదుర్కోవాలి ఆ పెళ్లి కుమారుడు. ఇందు కదా నేను మీకు ఇచ్చింది. ఇక్కడ కింద ఇంకొక మాట అంటాడు 5వ వచనంలో, కాబట్టి కాపరులు లేకయే నా గొర్రెలు చెదరిపోయెను. ఎంత బాధతో ఈ మాట అంటూ ఉన్నాడు. అస్సలు గ్రహించమండి. నా కడుపు నిండితే చాలు, నా రాబడి నాకు వస్తే చాలు, నా దశమ భాగాలు నా సంఘానికి వస్తే చాలు, నేను పొందుకుంటే చాలు. ఇవి ఎటుపోతే నాకెందుకు? ఇలాంటి సంఘాలు చాలా ఉన్నాయి. నేను ఎవరిని అనట్లేదు, బట్ టేక్ కేర్ ఆఫ్. మాటలు గుర్తు చేసుకుందాం. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు సెలవిస్తూ హెచ్చరికగా చెబుతూ ఉన్నాడు, నా గొర్రెలు చెదరిపోవటానికి కారణం మీరు కాదా? మీరు మేపనందువలననే కదా అవి వెళ్ళిపోయాయి. చెదరిపోయిన గొర్రెలు ఏమయ్యాయంటే సకల అడవి మృగములకు ఆహారమాయెను. కొన్ని తప్పుడు బోధలకు వెళ్ళి కొన్ని గొర్రెలు, ఇన్నోసెంట్ అని ఇందాకనే చెప్పాను, గొర్రెలకు ఏం తెలియదు. ఇన్నోసెంట్ గొర్రెలు ఇవి. ఈ ఇన్నోసెంట్ గొర్రెలు ఏం చేశాయంటే, ఈ కాపరి సరిగా కాపాడకపోవటం వలన సంఘం వదిలి వెళ్ళిపోయాయి. ఎక్కడికి పోయాయి అని అంటే, సకల అడవి మృగములు అంటే తప్పుడు బోధలు వచ్చాయి. అలాంటి వాటిలోకి వెళ్ళిపోయి గొర్రెలు చెదిరిపోయాయి. ఈ గొర్రెల గురించి లెక్క అడుగుతాడు దేవుడు. జాగ్రత్త సుమి. ఈ గొర్రెలు ఏవైతే అడవి మృగములకు ఆహారంగా వెళ్ళిపోయాయో అట్టి గొర్రెలన్నిటి గురించి ఆ కాపరులను దేవుడు లెక్క అడుగుతాడు. సంఘం అంటే అంత ఈజీ కాదండి. సంఘము దేవుడు యేసు క్రీస్తు ప్రభువుల వారి చేత ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు. ఇది సంఘం. కాబట్టి 8వ వచనంలో ఒక మాట చేస్తాడు, కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సుమై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను, కాపరులు నా గొర్రెలను విచారింపరు. ఏ పోతే ఏమైంది? నా దశంభాగాలు నాకు వస్తే చాలు, నాకు రావాల్సిన గిఫ్ట్స్ నాకు వస్తే చాలు, నాకు రావాల్సినటువంటి రాబడి నాకు వస్తే చాలు అని అనుకుంటూ ఉన్నారు. గొర్రెల గురించి వారు విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు, కానీ గొర్రెలను మేపరు. అందుకే పేతురుకు చాలా జాగ్రత్తగా హెచ్చరిక ఇస్తూ ఇది జరగకూడదు అని పేతురుతో ఏమంటాడంటే, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము అని అంటాడు. అదే హెచ్చరిక ఈనాటి వరకు కూడా కాపర్లకు ఇస్తూనే ఉన్నాడండి. నా గొర్రెలను మేపండి అయ్యా, ఆహారం ఇచ్చి బలపరచండి అయ్యా, పాలు ఇవ్వండి ఫస్ట్. మొట్టమొదట వాళ్ళు రక్షించబడి లోపలికి వస్తానే వాళ్ళకు బైబిల్ అంతా చెప్పకండి, వాళ్ళకు పాలిచ్చి పెంచండి. పాలిచ్చి అలాగే పాలే తాగేవారిగా ఉంచకండి. వారు ఆహారము తినే స్థితికి రావాలి. మీరు ఇంకా పాలు తాగేవారుగానే ఉన్నారా? ఆహారం ఎప్పుడు తింటారయ్యా?
ఈ లేఖన భాగాలను ఎప్పుడు అర్థం చేసుకుంటారు? పాత నిబంధనలో ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు గ్రహిస్తారు? ఎప్పుడు మీరు బలపడతారు? ఎప్పుడు మీరు ఆ, నా కొరకు సిద్ధంగా ఉంటారు? పాలు తాగితే ఏమొస్తుంది? పాలు అవసరమే. పసివాడిగా ఉన్నప్పుడు పాలు. అమ్మ, మనం పిల్లల్ని పెంచుతూ ఉన్నాం. పసివాడిగా ఉన్నప్పుడే పాలు ఇస్తామా? పసివాడిగా అయ్యి ఓ పెళ్ళైనా కూడా పాలు ఇస్తానే ఉంటామా? 6 నెలలు 7 నెలలు దాటిన వెంటనే వీడికి ఏం చేస్తామంటే ఆహారం ఇవ్వటాన్ని అలవాటు చేస్తాము. అన్నీ తినడానికి అలవాటు పరుస్తాము. అలాగే రక్షించబడి క్రొత్తగా సంఘంలోకి వచ్చినటువంటి ఎవరినైనా సరే ముందు పాలిచ్చి పెంచాలి. ఆ తర్వాత క్రమక్రమముగా ఎదుగుతున్న కొలదిగా ఆయా విషయాలు, ఆయా రకాలైనటువంటి ఆహారాన్ని అందిస్తూ బలవంతుడిగా చేయాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు అని చెబుతూ, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట ద్వారానే కదా. బాల్య దశ నుండి వచ్చేది యవన దశకు. ఆ యవనస్తులు ఎలా ఉండాలి సంఘంలో అంటే బలమైనటువంటి స్తంభాలుగా వాడబడాలి. అప్పుడే సంఘం అభివృద్ధి చెందుతుంది. ఎదగనివ్వరు. ఎదిగితే వీళ్ళు నాకే పోటీకి వస్తారని. సంఘము, జాగ్రత్తగా గమనించండి, నిర్ణయించిన కాలం ఆయనదే. ఆయన శరీరం ఇది. ఆయన గొర్రెల మందతో పోలుస్తూ తన గొర్రెలను మేపమని అప్పగించాడు సంఘాన్ని. ఈ సంఘం గురించి జాగ్రత్తగా మనము ప్రవర్తిద్దాం. సంఘంలో ఉన్న నేను కూడా, సంఘంలో ఉన్న మనందరము కూడా జాగ్రత్తగా గమనించుకొని మనము ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనము ఆధిక్యతలోకి వెళ్తాం. ఈ సంఘము ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటిది అన్నటువంటి విషయం కూడా మనం జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి. నేను 3 విషయాలు చెప్పాను. సంఘ నిర్మాణ దినము ఆయనదే. సంఘము ఆయన శరీరము అని చెబుతున్నాను. ఆయన స్వరక్తమిచ్చి ఆయన శరీరము నలుగగొట్టుకొని ఆ సంఘాన్ని స్థాపించుకున్నాడు ఆయన. మూడవది, సంఘములో ఉన్నటువంటి వారిని గొర్రెల మందగా పోలుస్తూ చెబుతూ ఉన్నాడు. ఈ మందను కాయవలసినటువంటి, మేపవలసినటువంటి బాధ్యత సంఘ కాపరిది. ఈ 3 విషయాలు జాగ్రత్తగా గమనిద్దాం. ఇంకొక 3 4 5 విషయాలు ఉన్నాయి. ఇవన్నీ నేను తర్వాత మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నేను మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. జాగ్రత్తగా గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ సంఘమును స్థాపించుకున్నాడు తన శరీరమును ఇచ్చి. చేయి విడువడు ఎన్నడు, విడనాడడు ఎప్పుడు. అమ్మా, సంఘంలో ఉన్న నిన్ను చేయి విడువడు ఎన్నడు, విడనాడడు ఎప్పుడు. ఎలా చూస్తాడంటే కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. అంతగా ప్రేమించి కన్న తల్లి వలె లాలించి ఈ సంఘంలో నిన్ను ఉంచాడు. జాగ్రత్తగా గమనిద్దాం. కౌగిటిలో హత్తుకొని నా చింతలన్నీ కూడా బాపాడండి. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కన్న తల్లి చేర్చునట్లు. ఒకవేళ దేవుడేకినా లెక్క అడిగితే, ఒకవేళ దేవుడేకినా లెక్క అడిగితే సంఘ కాపర్లనే లెక్క అడుగుతాడు అని అనుకుంటే పొరపాటండి. సంఘంలో ఉన్న నిన్ను కూడా లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు నువ్వేం చెబుతావు? ఒక్క ఆత్మనైనా ఆయన సంఘంలో ఉన్నటువంటి ఒక సభ్యునిగా, ఒక అవయవముగా నువ్వు ఒక్కరినైనా తీసుకొచ్చావా? నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీ యొక్క ఆ, లేకపోతే ఏమనాలి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ ఇరుగు పొరుగు వారు కానీ, నిన్ను ప్రేమించిన వారు కానీ ఒక్కరైనా
ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక ఒక్క ఆత్మనైన తేక. ఎంత చక్కగా అంటాడు తెలుసా? సిగ్గుపడి పోదునా. జాగ్రత్తగా అందరం గమనిద్దాం. ఒక్క ఆత్మ ఒడ్డు చేరి ప్రయాణమంతా కొనసాగించి ఆయన ఎదుట నిలబడినప్పుడు ఒక్క లెక్క అడుగుతాడు ఆయన. నీ తరఫు నుంచి ఒక్కరైనా నా గొర్రెల మందలో చేర్చబడ్డారా, నా సంఘంలో ఒక అవయవముగా వాడబడ్డారా అని అడిగితే సిగ్గుపడి తలోంచుకుందామా? అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. కాబట్టి దేవుడి రాత్రి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నా ప్రవర్తన బట్టి, నా మాటను బట్టి, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి నా సంఘంలో ఒక్క ఆత్మనైనా చేర్చినట్టుగా ప్రభు అట్టి కృప మనకందరికీ అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిలో దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్.